హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఈరోజు మనం ఆనియన్ గార్లిక్ లేకుండా మునగాకు పప్పుని ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం అయితే నేను ఒక 1 టీ గ్లాస్ అంతా కందిపప్పుని తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులో కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలను కట్ చేసి వేసుకోవాలి. చిటికెడంత పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ అంతా చింతకాయ తొక్కును వేసుకోవాలండి. దాన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే వాష్ చేసి పెట్టుకున్న మునగాకును వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ మునగాకును తీసుకోకూడదండి, చాలా తక్కువ తీసుకోవాలన్నమాట. ఎక్కువ తీసుకుంటే కాస్త చేదవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దాం. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మెత్తగా పప్పును రుబ్బేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం కడాయి హీట్ అయిన తర్వాత కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవ్వగానే కాస్తంత ఆవాలు జీలకర్ర వేసుకుందాం. ఆవాలు జీలకర్ర చిటపటమనిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడంత ఇంగువ, ఒక 4-5 పచ్చిమిర్చిలను ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి. అలానే కాస్తంత కరివేపాకును వేసుకోవాలి. అంతేనండి, మన పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపుని మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకొని ఉన్న పప్పులో వేసేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన మునగాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.